హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు మాస్టర్స్. ఈరోజు అన్నపూర్ణాదేవి 3వ రోజు మాస్టర్స్. మాస్టర్స్, మన ఛానల్లోని దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ 10 రోజులు మనకి ఆత్మజ్ఞానం అందించడానికి వస్తున్న జగన్మాతలకి, జూమ్లో పాల్గొన్న ఆది పరాశక్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు అన్నపూర్ణాదేవి విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన పద్మమ్మ యుఎస్ నుంచి వచ్చారు. అమ్మని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే అమ్మ, వెల్కమ్ మేడం. నమస్తే శ్రద్ధ మేడం. ఇది వినడానికి ముందుగా మనం 2 నిమిషాలు ధ్యానం చేద్దాము. కళ్ళు 2 మూసుకుందాము. శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. ఆంధ్రాని భారతదేశానికి, ప్రపంచానికి అన్నపూర్ణగా చెప్తారు. ఎందుకంటే అంతటి ధాన్య సంపద, ధాన్యలక్ష్మి మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉండేది. ఒకప్పుడు
లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతి వేలు రెండు కళ్ళ మీద ఉంచుకుందాము. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతి వేలు రెండు తీస్తూ కళ్ళు తెరుద్దాం. ఈ సృష్టిలో ఉన్నటువంటి అనంత విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దాని యొక్క విశిష్టతను మనకి తెలుసుకోవాలి అన్న వైపు దృష్టిని తిప్పినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఒక్కసారి మనం కృతజ్ఞత తెలియజేసుకుందాము. ముందుగా డియర్ ఫ్రెండ్స్, మేడం చెప్పారు కదా, నా పేరు పద్మ. ఇలా ఈ రోజు వచ్చి చెప్పమని చెప్పేసి ఫర్ యూ ఛానల్ వాళ్ళు ఎవరైతే నన్ను పిలిచారో వారికి, ఈ జూమ్ ద్వారా దీనిని వింటున్నటువంటి వాళ్ళకి, మరి అదే కాకుండా ఈ సరితాదేవి మేడం చుట్టూ, నా చుట్టూ, ఇంకా ఇందులో జాయిన్ అయిన వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సూక్ష్మ శరీరాలతో వింటున్నటువంటి మాస్టర్స్ కి అనేక లోకాల నుండి దీని మీదకి ఈ నవరాత్రుల్లో ఈ ప్రత్యేకించి భూమి మీద ఏం జరుగుతుంది, ఏం మార్పు జరుగుతుంది, ఇన్ని సంవత్సరాలలో కాకుండా, ఇన్ని యుగాల్లో కాకుండా ఇప్పుడు ప్రత్యేకించి ఏం మార్పు జరుగుతుంది అని రికార్డ్ చేసుకున్నటువంటి అనేక లోకాల వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. భౌతిక జీవితంలో భౌతిక జ్ఞానంతో ఎలా జీవించాలో, వివేకంతో, విచక్షణతో ఎలా జీవించాలో మాత్రమే కాకుండా అనేక లోకాల ద్వారా వారి జ్ఞానాన్ని ఎట్లా తెలుసుకోవాలి, వారి పద్ధతులు ఎలా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు అనే ఆ ఎరుకను ప్రసాదించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, నాకు వచ్చేసి ఏది ఇచ్చినా కానీ, ఏది వచ్చినా కానీ, నా చుట్టూ ఉన్నదాన్ని నేను ఏది రిసీవ్ చేసుకోవాలన్నా కానీ, నాకున్న ఏకైక అన్నపూర్ణ ఆది గురువు పత్రిజీ. ఆయన్ని మించి నాకు అన్నపూర్ణ ఎవరూ లేరు. ఎందుకంటే నేను ఏం నేర్చుకున్నా కానీ, ఏం తెలుసుకున్నా కానీ ఆయన నుండినే తెలుసుకున్నాను. ఆయన ద్వారానే నాకు వచ్చింది. ఎందుకంటే ఆయన చెప్తే కానీ నాకు ఇక్కడ ట్యూన్ అయ్యేది కాదు. మిగతా పురాణాల వల్లనో లేకపోతే నాగశ్రీ మేడం తవ్వారు. నేను అలా తవ్వను కూడా తవ్వలేను. ఎందుకంటే నాకు అసలు అర్థం కాదు. అసలు ఎలా, ఎక్కడ వెతకాలి, ఏం వెతకాలి అనేది కూడా నాగశ్రీ మేడం లాంటి వాళ్ళకి తెలుస్తుంది. నాకు అసలు తెలియని కూడా తెలియదు. దాంట్లో అట్లా ఉంటుంది. నాకు నా ఏకైక అన్నపూర్ణ పత్రిజీనే. అయితే నేను దీంట్లో కొన్ని విషయాలు నాకు కూడా తెలియాలి కాబట్టి నేను కూడా గూగుల్లో కొంచెం వెతికాను నాగశ్రీ మేడం. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను. అన్నపూర్ణాదేవి నవరాత్రి రోజులు అనేవి ఎందుకు స్పెషాలిటీ అంటే, మనలో ఉన్నటువంటి ఒక్కొక్క సరికానితనాన్ని ఏదైతే ఉందో దానిని సరిచేసుకుంటూ మనలో దాని ద్వారా ఉద్భవించినటువంటి శక్తిని, ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత జాతీయం చేశారు అంటారు. అంటే జాతికి అది సమర్పించేశారు. అలాగే దీనిని ఒక్కొక్క శక్తిని దివ్య జ్ఞాన సమితికి సమర్పించే రోజులు ఇవి. దివ్య జ్ఞాన సమితి అనేది ఏదైతే ఉందో, అది ఏదైతే తాను ఈ జ్ఞానాన్నంతా, ఈ శక్తినంతా తను పదిలపరుస్తుందో దానికి సమర్పించే రోజులు అన్నమాట అది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత ఉంది. డైరెక్ట్ గా లైన్ గా చెప్పాలంటే నాకు ఆ పేర్లు గుర్తుండవు. నన్ను క్షమించాలి అందరూ కూడా. అది పేర్లు కూడా గుర్తు లేకుండా సెషన్ కి ఎలా వచ్చింది ఈవిడ అని అనుకుంటారు. నన్ను క్షమించాలి. ఎందుకంటే నా దృష్టిలో ఉండవు అవన్నీ కూడా. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం. మొదటి రోజు బాలాత్రిపుర సుందరీ దేవి అన్నారు, గాయత్రీదేవి అన్నారు, అన్నపూర్ణాదేవి అన్నారు, కామాక్షి అన్నారు, కాళికామాత అన్నారు. ఇలా ఎన్నో రూపాలలో ఆమెను చూపించారు. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విశిష్టతను కూడా చూపించారు. మరి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క మన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క చక్రాన్ని కూడా యాక్టివేషన్, ఆ జంక్షన్ పాయింట్స్, ఆ యాక్టివేషన్ పాయింట్స్ ఇవన్నీ కూడా చెప్పారు. కానీ ఇక్కడ మనకి విశిష్టమైనది ఏంటంటే,
దేని ద్వారా మనకి శక్తుల గురించి మనకి మన లోపల ఇలా సరికాని ఉన్నాయి, వాటిని మనం సరి చేసుకోవాలి అని మనంతట మనకిగా ఎప్పుడు తెలుస్తుంది? ఎవరొచ్చి చెప్తారు మనకి? చిన్నప్పటి నుండి మనకు అమ్మా, నాన్న చెప్పారు. "ఒరేయ్! ఇది సరికాదురా, ఇది చేయొద్దురా, ఇట్లా చేయొద్దురా" అంటే మనకి విన్నామా? మనకి కొమ్ములు మొడుచుకొచ్చినియి. నాకు తెలుసు, నేను చేస్తాను. నువ్వేంటి చెప్పేది నాకు? నీకేం తెలీదు. నేనక్కడున్నాను. నేనెంత కష్టపడుతున్నాను. ఇట్లా అడ్డమైన వాగుడంతా వాగామే తప్ప, ఎప్పుడైనా నాలో ఈ సరికానిది ఉంది అని సరి చేసుకున్నామా? మన అహంకారంతో దాని మీద ముసుగు వేసి ఇది సరైనదే అనిపించటానికి మనం ప్రయత్నం చేశాం తప్ప సరి చేసుకోవటానికి ఎప్పుడు ప్రయత్నించలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది సరికాదని మనకు అనిపించలేదు, సరికానిది అని మనకు అనిపించలేదు. ఇది సరికానిది, ఇది అనవసరంగా ఉంది మనలో, దీనిని రిమూవ్ చేస్తే గాని సరైనదేదో మనకు కనపడదు అనేది ఆ స్పృహ మనకి లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ మన జీవితాల్లోకి ప్రవేశించి మనకి ధ్యానం నేర్పించారు. ఏది సరైందో సరిగాదో, నీలో ఇది సరిగ్గా ఉంది, సరిగ్గా లేదు అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ధ్యానం మాత్రమే, నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు నాయన, అన్ని నీకే తెలుస్తాయి. పైపెచ్చి ఆయన చెప్పటం ఏంటి? యు ఆర్ ద గాడ్, యు ఆర్ ద మాస్టర్, యు ఆర్ ద కో క్రియేటర్. ఏమన్నా మనం ఉన్నదేంటి, ఆయన చెప్పేదేంటి, ఏమన్నా అర్థమవుతుందా అసలు? కానీ ఆయన మనల్ని ఎక్కడి నుంచో పెట్టారు. అంటే డే 1 నుంచి ఫస్ట్ మనం ఆయనకి పరిచయం అయిన దగ్గర నుండి కూడా ఆయన చేసిన పని ఏంటి? ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయనతో పాటు సమానంగా పైకి లేపటం. ఆయన లేపాక ఇంకెక్కడికి దిగుతాం? కిందకి దిగం కదా! అక్కడి నుంచి మనం చచ్చినట్టు మనలో సరికాని ఏమున్నాయో, ఆయన మాస్టర్ అన్నారు. ఏంటి మాస్టర్? ఇక్కడ చూసుకుంటే ఏమీ కనపడదు. ఏంటి మాస్టరీ అని చెప్పేసి అప్పుడు మనం వెతకటం మొదలుపెట్టాలి. ఏముంది మాస్టరీ నాలో? ఎందుకు ఆయన నన్ను మాస్టర్ అన్నారు పట్టుకుని? పైగా గ్రేట్ మాస్టర్ అంటారు. ఎందుకు ఆయన ఇలా అంటున్నారు? మనం అప్పుడు వెతుక్కోవటం మొదలుపెట్టాలి. మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అన్నారు ఒక్కొక్కళ్ళని. ఇలాగా ఆయన సంబోధన ప్రకారమే నన్ను నేను శోధించుకుంటా రావడం, నేను ఏది సరికానిది ఉందో అది సరి చేసుకుంటా రావడం జరిగింది ఫ్రెండ్స్. అందుకే నాకు మిగతా వాటి గురించి, నాకు పురాణాల గురించి గాని, ఆఖరికి రామాయణం, భారతం కూడా నేను పూర్తిగా చదవలేదు. భగవద్గీత కూడా నేను సార్ ఇచ్చింది తప్ప నేను మొత్తం చదవలేదు. ఎందుకంటే నాకది వెళ్ళదు ఫ్రెండ్స్. నాకది గుర్తుండదు. ఏదైతే సార్ నోటి ద్వారా వస్తుందో, ఏదైతే సార్ ద్వారా వస్తుందో అది నాకు వేదం. అది ఎక్కుతుంది. మిగతావి ట్యూన్ అవ్వవు ఫ్రెండ్స్. అందుకే నాకేమీ తెలీదు. ఈ నవరాత్రుల్లో ఏ రోజు దేని తర్వాత ఏది వస్తదనేది కూడా తెలీదు. ఇందులో ఇంకొక చిన్న కన్‌ఫ్యూజన్ ఏముందంటే నార్త్ ఇండియాకి, కర్ణాటకకి, సౌత్ ఇండియాకి, మళ్ళీ గోదావరికి, కృష్ణాకి ఇట్లా డేస్, రూపాలు తేడా వచ్చేస్తాయి. ఒకే రోజు, ఒకే రూపం అందరూ కూడా అట్లా ఉండదు. నేమ్స్ తేడా వచ్చేస్తాయి. వాళ్ళు వాటికిచ్చే ఆహ్, అన్నపూర్ణాదేవి అంటే ఒక పక్కనే ఒకటుంటుంది. ఇది అని చెప్పేసి. అవి తేడా వచ్చేస్తాయి 2 కూడా. ఇట్లా డిఫరెంట్‌గా మన ఇండియాలో భాషలు ఎన్నో రకాలున్నట్టే, ఈ పండుగ కూడా వివిధ రకాలుగా సెలబ్రేట్ చేసుకోబడుతుంది. ఎందుకంటే ఎక్కడి నుండి పెరిగినటువంటి స్త్రీమూర్తులు వారి శక్తిని ఏ విధంగా ఉపయోగించి వారికి అనుగుణంగా ఎలా వారిని జాతీయం చేయాలి, ఆ శక్తిని జాతీయం చేయాలి అనేది నేర్పించడం కోసమే ఇన్ని వైవిధ్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్ని వైవిధ్యాల మధ్యలో మనం ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాము. ఎంత గొప్ప ఉత్సవాలంటే చెప్పలేం ఫ్రెండ్స్. ఇందులో ఈ రోజు చెప్తుంది, నేను ఇంకా వెనక్కి ముందుకి వెళ్ళను. ఎందుకంటే నాకు ఐడియా లేదు కాబట్టి. ఈ రోజు నాకిచ్చిన టాపిక్ అన్నపూర్ణాదేవి గురించి చెప్పమని. అన్నపూర్ణాదేవి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వివరణ ఏంటంటే, నిండిన ఆహారం, సమృద్ధికి దేవత అని చెప్పేసి ఇందులో చెప్తున్నారు ఫ్రెండ్స్. అన్న నుండి ఉద్భవించింది అని అర్థం. దీనికి అన్నపూర్ణ అంటే అన్న నుండి ఉద్భవించింది అని అర్థం. ఇంకా దీనిని శాశ్వత ఆహారం అని కూడా అంటారు ఫ్రెండ్స్. శాశ్వత ఆహారం అని కూడా అనొచ్చు. భౌతిక, ఆధ్యాత్మిక పోషణను ఇది అందిస్తుంది అన్నపూర్ణాదేవి.
అన్నపూర్ణ అనే పేరుతో హిమాలయాల్లో ఒక పర్వతం కూడా ఉంది ఫ్రెండ్స్. మరి జ్ఞానోదయం పొందడానికి ఇప్పుడు మనం టెంపుల్స్ లోకి వెళ్తాం. విష్ణుమూర్తి టెంపుల్లోకి, శివుడి టెంపుల్లోకి మనం వెళ్తాం. గోడల మీద మనకి పెయింటింగ్స్ వేసి ఉంటాయి. శివుడు చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని ఉన్నాడు. అది కూడా విష్ణుమూర్తి చేతిలో పట్టుకుని ఉన్నాడు. శివుడి చేతిలో పట్టుకున్నాడు. అది కపాలం షేప్ లో ఉంటుందంట ఫ్రెండ్స్. నేను భిక్షాపాత్రనే చూశాను. కపాలాన్ని అయితే నేను చూడలేదు ఏ గుడి టెంపుల్ మీద కూడా. ఆ అది కానీ కపాలం చేతిలో పట్టుకుని ఉంటారంట ఫ్రెండ్స్ వాళ్ళు. ఆ కపాలం చేతిలో పట్టుకుని ఉన్నది ఏం సూచిస్తుంది అంటే జ్ఞానోదయం పొందటానికి అవసరమైన ఆహారాన్ని అడగటం. నువ్వు అందించే ఆహారం ఏదైతే ఉందో అది నాకు జ్ఞానోదయం కోసం కావాలి. దానికి ఆ ఆహారాన్ని నాకు అందించమని చెప్పేసి వాళ్ళు అడుగుతారంట ఆ, అన్నపూర్ణాదేవిని. ఇది నేను నెట్ నుండి కొంచెం తీసుకున్నాను ఫ్రెండ్స్. దీని తర్వాత నాకు మొట్టమొదటిగా అన్నపూర్ణాదేవి పేరు వినంగానే నాకు గుర్తొచ్చేది మన తండ్రి పత్రిజీ, ఆయన మాతృమూర్తి సావిత్రీదేవి పత్రిజీ. ఆమె చేత్తో నేను 2 టైమ్స్ భోజనం చేశాను. ఆమె వండిన భోజనం చేశాను. ఎంత మధురంగా ఉందో నేను చెప్పలేను. ఒక సింప్లిసిటీ అనేది ఎన్ని విధాలైన ఆహారాన్ని ఆమె పత్రిజీకి అందించారు. ఒక సంగీతాన్ని అందించారు. ఆ శుచిగా శుభ్రంగా ఉండి ఆ వంట తయారు చేయడాన్ని, భోజనం తయారు చేయడాన్ని నేర్పించారు. అందులో ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండానే ఆధారులు ఏమీ పెద్దగా ఉండవు. ఉప్పు కారం తప్ప అందులో ఏమీ ఉండవు. ఆ అవి మాత్రమే ఉంచుతూ దానికి ఆ మాధుర్యాన్ని తేవడం, ఆ అమృతత్వాన్ని తేవడం ఎలా అనేది ఆవిడ నేర్పించారు. సంగీతంతో పాటు ఆవిడ ఎన్నో స్ట్రగుల్స్ లో ఎలా నిలబడాలి అనేది కూడా ఆవిడ నేర్పించారు. నా మొట్టమొదటి గురువు నేను ఇన్స్పైర్ అయ్యింది నా తల్లిని చూశాను పత్రిజీ చెప్తారు. అంటే ఆయన ఎంతగా ఆయన నేర్చుకుని ఉండకపోతే, ఎంతగా ప్రభావితమై ఉండకపోతే ఆ మాట ఆయన చెప్పి ఉండాలి. నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్తారు ఆయన. అటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి వాళ్ళు సావిత్రీదేవి పత్రిజీ. పత్రిజీ తర్వాత నా అన్నపూర్ణ ఆమె. ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే ఆమె మాట కూడా ఎంత మాధుర్యంతో ఉంటుందంటే ఆయన పరిచయం చేశారు నన్ను ఒకసారి. ఈవిడ విజయవాడలో ఉంటారు, పద్మ మేడం ఈవిడ విజయవాడలో ఉంటారు. గ్రేట్ మాస్టర్ అని చెప్తే ఆవిడ ఒక మాట అన్నారు, నీ దగ్గర ఎవరు గ్రేట్ కాదురా కన్నా అన్నారు. నాకు అసలు ఇలా పెట్టుకున్నాను నేను 2 చేతులు కూడా అలా చెప్తుంటే. అంత అంత మధురంగా తన బిడ్డ గురించి చెప్పడం అనేది చెప్పొచ్చు. ఏ తల్లికైనా ఎట్లా చెప్తారు? వాళ్ళు అనుకున్నవన్నీ జరిగినప్పుడు ఆ తల్లి చెప్తుంది. నా బిడ్డ నువ్వు నీ దగ్గర ఉన్నాళ్ళు ఎట్లా కనిపించాలి? ప్రపంచ పరంగా విజిబుల్ అంటే భౌతిక ప్రపంచంలో వాళ్ళు అచీవ్ చేసి ఒక స్థాయికి చేరి అందరూ ఇప్పుడు నీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కాదురా కన్నా అని అనొచ్చు. కానీ వాళ్ళు విపరీతమైన స్ట్రగుల్స్ లో ఉంటారు. పత్రి సార్‌తో ఉండటం అంటే తెలుసు మనకేంటో ఎలా ఉంటుందో తెలుసు మనకి. ఆ నిరంతరం మనల్ని మనం మార్చుకుంటా ఉంటేనే పత్రి సార్‌తో ఉంటాము. అంత స్ట్రగుల్ మనకు ఉంటుంది. ఆ స్ట్రగుల్ మనం ఫేస్ చేస్తేనే ఆ ఫలాన్ని మనం అందుకోగలుగుతాము. అలా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కూడా ఆవిడ నీ దగ్గర ఎవరు గ్రేట్ కాదురా కన్నా అన్నారంటే అంతకంటే అన్నపూర్ణ ఉంటుందా మనకి? అది చాలా బాగా అనిపించింది నా జీవితంలో నాకు. దాని తర్వాత ఈ ఇద్దరి తర్వాత నేను ఒకసారి 11 సెషన్స్ తీసుకున్నాను ప్రత్యేకించి పత్రి సార్ సూచన మేరకి. అందులో మొట్టమొదటి టైటిల్స్ కూడా ఎప్పుడు పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో కానీ ఇంతకు దానికి ముందు కానీ నాకు ఏ సెషన్స్ కి టైటిల్ ఇవ్వటం అనేది సరే ఇస్తారు, నేను పెట్టను దేనికి. అట్లాగే ఆయన ఆ 11 కి కూడా సరే ఇచ్చారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే దేహం వర్సెస్ దేహి. దేహం ఫస్ట్‌ది దేహం. దేహం అంటే ఏంటంటే దేహానికి ఎన్ని రకాల అవసరాలు ఉంటాయి. ఆహారం అనేది మనకి 4 విధాలుగా అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే ఆహ్,
శరీరానికి, భౌతిక శరీరానికి, మనస్సుకి ఆహారం కావాలి, బుద్ధికి ఆహారం కావాలి, ఆత్మకు ఆహారం కావాలి. 4 రకాలైన ఆహారాలు మనకు కావాలి. ఇందులో ఒక్కొక్క దాన్ని విభజిస్తే శరీరానికి కూడా కొన్ని రకాలైన ఆహారాలు కావాలి ఫ్రెండ్స్. అవి ఏమిటంటే మనకి బాగా ఆకలేసినప్పుడు మనకి ఆహారం కావాలి. ఆ ఆహారం శుచిగా శుద్ధిగా ఉండాలి. అంటే అది చూస్తే మనకి తీసుకుంటున్నప్పుడు మనం కళ్ళతోనే మనం దాన్ని చూస్తానే మనం దాన్ని తినేసేయాలన్నమాట. అట్లా ఉండాలి ఆ ఫుడ్. తీసుకుని దాన్ని చక్కటి ఆహారాన్ని మనం కడుపుకి జఠరాగ్ని అంటారు. ఆ జఠరాగ్ని బలంగా అంటే శక్తివంతంగా పని చేయాలి అంటే మనం ఇచ్చే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. మనం చక్కగా స్నానం చేసి ధ్యానంతో ఆ ధ్యానం ద్వారా వచ్చినటువంటి శక్తితో అంటే అప్పటికప్పుడు చేస్తా కాదు ఫ్రెండ్స్. ఆ ధ్యానం ద్వారా వచ్చినటువంటి శక్తితో దాని ముందుకు వెళ్ళినప్పుడు స్టవ్ వంట చేయటానికి ఆ కిచెన్ లోకి వెళ్ళినప్పుడు ఆ వెజిటబుల్ ని ఒక్కసారి మన చేతిలో పట్టుకుని దానిని పండించినటువంటి దానిని మనకు అందించినటువంటి ప్రకృతికి, మరి దాన్ని క్రియేట్ చేసినటువంటి క్రియేటర్ కి, ఇంకా దానిని పండించినటువంటి రైతుకి, ఇంకా దానిని మన దాకా తీసుకొచ్చినటువంటి మధ్యలో మీడియేటర్ కి, దానిని కొనడానికి మనకి ధనాన్ని ఇచ్చినటువంటి మన కుటుంబ సభ్యులకి అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి ఫ్రెండ్స్. ఒక్కసారి ప్రతిసారి మనం ఇది చేయాల్సిన పని లేదు. ఒక్కసారి మనం ఒక వెజిటబుల్ తో ఇట్లా చూన్ చేసుకున్నామంటే ప్రతిసారి మనం పట్టుకున్న ప్రతిసారి ఆటోమేటిక్ గా అది వెళ్ళిపోతుంది. ఫస్ట్ టైం మనం అది చేయాలన్నమాట. తర్వాత దాన్ని శ్రద్ధగా కొయ్యాలి. అంటే శ్రద్ధగా అంటే అది చితకకూడదు ఫ్రెండ్స్. నుజ్జు అవ్వకూడదు. చాలా ఆ పీస్ గానే దేనికది ఉండాలన్నమాట. సపరేట్ గా ఎక్కడా వంకర టింకర రావటం కానీ నలగటం కానీ ఉండకూడదు. నలగకుండా కొయ్యాలి వెజిటబుల్ ని. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీనిని ముక్కలు సమంగా ఉండాలని చెప్తారు కత్తిరిసారి ఎప్పుడు కూడా. ముక్కలు సమంగా ఉంటే ఈక్వల్ గా ఉడుకుతాయి. లేకపోతే ఒకటి ఎక్కువ ఉడుకుతుంది, ఒకటి తక్కువ ఉడుకుతుంది. అందుకని ఈక్వల్ గా ఉండాలని చెప్తారు. ఇది చెప్పి మనకి పొయ్యి మీద తాలింపు వేసి తాలింపు ఎలా వేయాలి, అందులో ఏమేం వేయాలి, ఏ కూరగాయని ఏ కూరగాయతో కలపాలి, దేంట్లో ఏమేం వేయాలి. పప్పులో ఉల్లిపాయ వేయరు, పప్పులో ఇంగువ మిరియాలు వేయాలి, ఉల్లిపాయ వేయరు. ఇలా గోరుచిక్కుడులో ఉల్లిపాయ వేయరు. ఇలాగా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. కలపకూడనివి కొన్ని ఉంటాయి. అవి తెలుసుకుని అంత శ్రద్ధగా మనం వంట చేసి పెడితే మనకే కాకుండా ఇంట్లో వాళ్ళందరికీ కూడా జఠరాగ్ని అనేది శక్తివంతంగా పనిచేస్తుంది. అంటే డైజెషన్ సిస్టమ్ పవర్ఫుల్ గా ఉంటుంది అన్నమాట. అక్కడ అది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అంత బాగా అది వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుంది. అన్నింటిలోకి అది సమానంగా పంపించగలుగుతుంది. బ్లడ్ అండ్ ఫ్లెష్ అన్నింటిలోకి పంపించగలుగుతుంది. ఆ అనుభూతిని మన మనసుకి, మన ఆత్మకి అందిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆహార పరంగా తీసుకునేది. తర్వాత మనకి బాగా చిరాకుగా ఉంది, వెళ్ళి చక్కగా మనం వాటర్ పెట్టుకుని మనం చక్కగా స్నానం చేస్తున్నప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంది. బాగా మన శరీరం మనకే కంపు కొడుతుంది. చీ అని వెళ్ళి కూర్చున్నప్పుడు దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. ఇది ఒక ఆహారం అవుతుంది. దాని తర్వాత మనకి మంచి శరీరానికి ఎప్పుడైతే కడుపుకి ఏది కావాలంటే అది, ఏ సమయానికి ఏది కావాలంటే అది ఆహారం అవసరం అవుతుందంటే, ఆకలి అవుతుందంటే ఆహారం, చిరాగ్గా ఉందంటే స్నానం, అలాగే కోరిక పుట్టిందంటే కోరిక తీర్చుకోవడం కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దేనిని కూడా మనం శారీరక పరంగా వచ్చేదాన్ని సప్రెస్ చేయకూడదు. అలాగని మన మనసు పడిన కోరికల్ని శరీరానికి ఆపాదించకూడదు. శరీరం కోరినప్పుడు మాత్రమే ఇవ్వాలి ఇవన్నీ కూడా. శరీరం కోరకుండా మన మనసు కోరుకున్నప్పుడు ఇస్తే ఏమవుతుందంటే అది శరీరానికి బర్డెన్ ఫ్రెండ్స్. దీనిని బట్టి మనకి శరీరానికి ఏది అవసరం అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే నాలుక దగ్గర తెలుస్తుంది. ఈ ఆహారాన్ని మీరు నోటి మీద నాలుక మీద పెట్టుకున్నారు అంటే అది చెప్తుంది మీకు. ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, పులుపు ఎక్కువైందా, ఎంత కావాలి, ఏది కావాలి అనేది అది చెప్తుంది మీకు. నాలుక ఎప్పుడైతే ఓకే చేసిందో అప్పుడు మీ శరీరానికి అది పర్ఫెక్ట్. ఇది ఎవరికి వాళ్ళకి ఇండివిడ్యువల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమి ఒక్కటే మెను ఉండదు అందరికి. ఎవరికి వాళ్ళకి ఇండివిడ్యువల్ గా ఉంటుంది.
అట్లాగే ఎవరికి కావలసినటువంటి నీడ్స్ కూడా, అవసరాలు కూడా సపరేట్ గా ఉంటాయి. అందరికీ ఒకేలా ఉండవు. కాబట్టి ఒకళ్ళకి ఒక ఆహారం తీసుకోవటం అవసరం. అది ప్రయారిటీ. ఇంకొకళ్ళకి ఇంకొక పని చేయటం ప్రయారిటీ. ఇంకొకళ్ళకి ఇది ఫుడ్ అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఇంకొకళ్ళకి దాన్ని తెలియజెప్పటం ప్రయారిటీ. ఇలా రకరకాల ప్రయారిటీస్ అనేది ఇండివిడ్యువల్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేయకూడదు ఎప్పుడు కూడా. ఇది ఇంపార్టెంట్. మన మనసు కోరినట్టుగా తినకూడదు. మన మనసు కోరినట్టుగా ఉండకూడదు. మన మనసు కోరినట్టుగా చెయ్యకూడదు ఫ్రెండ్స్. ఇవి 3 ఇంపార్టెంట్. మనకేం కావాలి అనేది శ్వాస మీద ధ్యాస ద్వారా మనమే తెలుసుకోవాలి. ఇది భౌతిక శరీరానికి మనమిచ్చే ఆహారం ఫ్రెండ్స్. తర్వాత మనసుకి కావలసిన దానికి, కళలకి మనసు రాగరంజితం అవుతుంది. రాగం అంటే దీనికి ఒక రిథం ఉంది ఫ్రెండ్స్. ఈ రిథం కి ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి వాళ్ళకి అది ఉంటుంది. దీనికి అనుగుణంగా ఎప్పుడైతే అది చూస్తుందనుకో, ఒక ఫర్నిచర్ ని చూసి గాని, లేదా మనం ఒక వస్త్రాన్ని చూసి గాని ఎందుకు మనం ఇష్టపడతాం అంటే వాటి కలర్ ని చూసి. ఆ కలర్ అక్కడ లేకపోతే మనం దాని వైపు చూడం. అట్లాగే మన మంచి సంగీతం, మంచి చిత్రకారుడు వేసినటువంటి పెయింటింగ్. ఒకప్పుడు నేను ఒక సినిమా చూశాను, రంగ్ రాసియా అని చెప్పేసి, డాక్టర్ రవివర్మ గురించి తీసింది. ఆయన సరస్వతీదేవి గురించి వేసిన సరస్వతీదేవి పెయింటింగ్ వరల్డ్ ఫేమస్ అది. ఎందుకంత ఫేమస్ అయిందంటే ఆయన ఎంచుకున్న మోడల్ ని సరస్వతీదేవి లాగా తయారు చేసి కూర్చోబెడితే అక్కడ ఆమె అడిగిందట, నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఆవిడ అడిగిందట. అడిగినప్పుడు ఆయన తన దగ్గరికి వచ్చి, ఇదంతా ఆ మూవీలో ఉంది ఫ్రెండ్స్, నేను చూశాను. ఆయన వచ్చి ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ కుడి పాదాన్ని చేతిలోకి తీసుకుని దానిని ఆ నీళ్లతో కడిగి దాని మీద కుంకుమ, పసుపు, అక్షింతలు, పువ్వులు వేసి ఆ తర్వాత ఆయన తన కుడి చేతిలోకి దాన్ని మార్చి, ఆ కుడి చేతి ద్వారా తను ఎలా ఉండాలనుకుంటున్నారో సరస్వతీదేవి దానిని ఆమె పాదం ద్వారా ఆవిడలోకి పంపించారంట. అప్పుడు ఆవిడ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. దాన్ని ఆయన చిత్రీకరించడం జరిగింది. అది వరల్డ్ ఫేమస్ అయ్యింది. ఇది రాగరంజితం అవటం అంటే. ప్రపంచానికి నచ్చేలాగా, ప్రపంచాన్ని రంజింపజేసేలాగా మనం చేయటం కాదు. మన మనసు రాగరంజితం అవ్వాలి. మనం చేసే పని గాని, మాట్లాడే మాట గాని, చూసే దృశ్యాలు కానీ, మనం ప్రయారిటీ ఇచ్చేవి కానీ అన్నీ కూడా మన మనసుని రాగరంజితం చెయ్యాలి అంటే అక్కడ మనకి తేడా తెలుస్తుంది ఫ్రెండ్స్. తేడా కొడుతుంది. మనసు కోరుకునే కోరికలు వేరు, మనసు రాగరంజితం అవటం వేరు ఫ్రెండ్స్. ఇది మనకి మెడిటేషన్ ద్వారానే, శ్వాస మీద ధ్యాస ద్వారానే ఇది తెలుస్తుంది. దీనిని చేయడానికి మన దగ్గర కోట్లు కాదు కదా, ₹1 కూడా ఉండాల్సిన పని లేదు ఫ్రెండ్స్. దేన్ని చూసైనా కానీ మనం ఇది ఎలా అన్నది మనం ఒక్కసారి తెలుసుకున్నాము అంటే, ఎక్కడ చూసైనా దేన్ని చూసైనా మనం మనసు అంత ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఇది మనస్సుకు కావలసిన ఆహారం ఫ్రెండ్స్. తర్వాత బుద్ధిపరమైన ఆహారం అంటే, ఎందరో మాస్టర్స్ మన బుద్ధికి అది ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా ఉండాలి. పత్రి సార్ ఎప్పుడూ చెప్తారు, బుద్ధి పదును పెట్టాలంటే గ్రంథాలు చదవాలి అని చెప్పేసి. ఆయన ఏమనే వాళ్ళంటే, ఒక గ్రంథం ఎంత క్రిటికల్ గా ఉంటే నాకు అంత మజా వస్తుందని చెప్పేవాళ్ళు. అంటే మనం ఉన్న స్థితికి మన మైండ్ థ్రిల్ అవ్వట్లేదంటే, మన బుద్ధి ఇంటలెక్ట్ థ్రిల్ అవ్వట్లేదంటే, మైండ్ థ్రిల్ అవ్వట్లేదంటే ఇంటలెక్ట్ నార్మల్ గా ఉందని అర్థం. మైండ్ థ్రిల్ అవ్వాలంటే ఎప్పుడు అవుతుందంటే ఇంటలెక్ట్ కి ఛాలెంజ్ ఉన్నది. అది ఛాలెంజింగ్ గా ఉండాలి. మనం తెలుసుకునేది ఎప్పుడూ కూడా మనకి ఇంకా అందలేదు. అది కొత్త విషయం. మనకు ఇంకా అందలేదు. మనకు ప్రాక్టీస్ లో లేదు అది. అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకి ఎందరో మహానుభావులు రచించినటువంటి ఎన్నో గ్రంథాలను మనకి పరిచయం చేశారు. ఆదిగురువు బ్రహ్మర్షి పత్రిజీ. ఆయనే రాకపోతే, ఆయనే పరిచయం చేయకపోతే అసలు ఇంతమంది మాస్టర్లు వరల్డ్ వైడ్ గా ఉన్నారన్న విషయం కూడా మనకు తెలియదు. పక్క రోడ్ లో ఎవరున్నారో తెలియదు. ఇంకా పక్క దేశంలో ఎవరున్నారో మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అదే కాక కొన్ని అభిప్రాయాలు మనకున్నాయి. పక్కనే పాకిస్తాన్ అంటే ఇలాగా, బంగ్లాదేశ్ అంటే ఇలాగా, అమెరికా అంటే అలాగా, ఆఫ్ఘనిస్తాన్
పాకిస్తాన్ ఇలాగా తగలబడిన అభిప్రాయాలన్నీ మనకు ఉన్నాయి. మన బుద్ధి తగలబడ అసలు అది ఎందుకు పనికొస్తాయి అసలు? పత్రిజీ వచ్చే వరకు, ఆయన గ్రంథాలని పరిచయం చేసే వరకు కూడా మనకి ఏమీ తెలియదు. రామాయణ మహాభారతాలు భగవద్గీతలు కూడా మనం శ్రద్ధగా చదవలేదు, ఏదో చదివాం అంతే తప్ప చదవలేదు మనం. ఇంకా లెసన్స్, క్లాస్ లో లెసన్స్ ఉన్నాయంటే మార్కుల కోసం చదివాను, అది తప్ప మనకి గ్రంథ పఠనం అనేది లేదు ఫ్రెండ్స్. గ్రంథ పఠనం అనేది, స్వాధ్యాయం అనేది పత్రిజీ ద్వారానే వచ్చింది. ఇది బుద్ధికి ఆహారం. అంటే ఒక్కొక్క మాస్టర్ ఎలా చేశారు, ఎలా సాధన చేశారు, ఏమేం కనుగొన్నారు, ఈ కనుగొన్న దాంట్లో వాళ్ళకి ఏమేమి వాళ్ళు దాన్ని ఉపయోగించగలిగారు, ఎలా ఉపయోగించారు దాన్ని, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు, దీనిని పట్టుకుని ఇంకా మిగతా వాళ్ళు ఏం చేశారు. ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ కనిపెట్టినప్పుడు అది నార్మల్ గానే చాలా చిన్నగా ఉంది. అది చాలా చిన్నగా ఉన్నదాన్ని వీరబ్రహ్మేంద్రం గారు ఏం చెప్పారు, ముందు భవిష్యత్తులో నీటి నుండి దీపాలు వెలిగిస్తారని చెప్పారు. అంటే నీటి నుండి దీపాలు వెలిగించడం ఏంటి, ఏదో చెప్తున్నారన్నారు. కానీ వాళ్ళు వచ్చేసి వాటర్ నుండి కరెంట్ తీయట్లా, అదే నీటి నుండి దీపాలు తీయటం. టెక్నాలజీ ఇట్లా మారిపోతా ఉంది అంతకంతకి కూడా. అలా ఇది ఎట్లా ఉపయోగించారు దాన్ని. గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టినప్పుడు అది చిన్నది, కానీ వాళ్ళ రోజున టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది, మీడియా అనేది. ఇలా అంతకంతకి అది డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ డెవలప్ అయ్యేదాన్ని ఎంతవరకు, ఎలా ఇది డెవలప్ అయ్యేది, ఇదంతా కూడా దీనిని పట్టుకుని మనం ఏం చేస్తాం, ఈ జ్ఞానం మనకెందుకు, మనం దీన్ని ఎలా ఉపయోగించాలి అనేది ఇది తెలుసుకోవటం కోసం ఎంతైతే మనం తెలుసుకుంటామో మన బుద్ధి ఎంత విస్తారం అవుతుందో, మన బుద్ధి ఎప్పుడు అయితే మంచి చెడ్డ అనే అభిప్రాయాల బారి నుండి బయటపడి విస్తారమై విశాలమై అన్నింటినీ తెచ్చుకుంటా ఉంటుందో అప్పుడు బుద్ధి పదునెక్కుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మనకి ఛాలెంజింగ్ గా ఉండాలి. ఇప్పుడు నవరాత్రి ఈ సెషన్స్ ఉన్నాయంటే సరితా మేడం కి ఛాలెంజింగ్, అది ఒక్కొక్కరిని అది దాన్ని పెట్టడం, షెడ్యూల్ చేయడం, ఒక్కొక్కరిని పిలుచుకు రావడం, అక్కడ కూర్చోబెట్టడం, టైం టు టైం దాన్ని కంప్లీట్ చేయించడం, ఇది అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్. మరి ఇవన్నీ కూడా సరితా మేడం బుర్రని పదును పెడతాయి, ఆ బుద్ధిని పదును పెడతాయి అనమాట. ఆ పదును పెట్టే పనులు మనకి ఎప్పుడైతే ఉంటాయో, ఛాలెంజింగ్ ఎప్పుడైతే ఉంటాయో అది బుద్ధికి ఆహారం అవుతుంది, మైండ్ థ్రిల్ అవుతుంది. థ్రిల్లింగ్ మైండ్ ఎప్పుడూ కూడా అవుటర్ గా చూడదు, ఇటువంటి వాటి కోసమే చూస్తుంది అన్నమాట, దీనికోసమే చూస్తుంది. ఇది దొరికినప్పుడు బయటికి చూడదు. ఇది బుద్ధికి ఇచ్చే ఆహారం. దాని తర్వాతది ఆత్మకి ఇచ్చే ఆహారం ఏంటంటే, వీటన్నింటి ద్వారా మనం ఏ అనుభూతులను అయితే పోగేసుకుంటున్నామో అది ఆత్మకి ఇచ్చే ఆహారం అవుతుంది. ఆత్మకు ఒక ప్రణాళిక ఉంది ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. భూమి మీదకి వచ్చే ముందే మనం దాన్ని డిజైన్ చేసుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం. మనం ఇక్కడున్న పరిస్థితుల్ని బట్టి మనం కొంచెం ఫాస్ట్ గా వెళ్ళగలవచ్చు, లేదా స్లో అవ్వచ్చు. ఆ ప్రయాణం అనేది, నేర్చుకోవటం అనేది మనకున్న సిచ్యుయేషన్స్ ని బట్టి స్లో అవ్వచ్చు, ఫాస్ట్ అవ్వచ్చు. దానిని బట్టి మన డిజైన్ ని మనం మార్చుకునే ఛాయిస్ మనకి. అయితే ఇందులో మనకి మన ఛాయిస్ ని మనం, అంటే ఆ డిజైన్ ని మార్చుకోవాల్సిన అవసరమే లేకుండా ఒకే జన్మలో అనేక జన్మల యొక్క సంబంధించిన కావలసిన అనుభూతిని పోగు చేసుకునే మహద్భాగ్యాన్ని శ్వాస మీద ధ్యాస ద్వారా మనకు ప్రసాదించారు ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ. ఏ రకమైన గురువు అనాలి ఆయన, మన ఇంట్లో నుండి బయటికి రమ్మన్నారా, ఒక రూపాయి పెట్టమన్నారా, నా కోసం ఇది కావాలి అన్నారా? ఆయన కోసం ఆయన ఏనాడు కప్పు కాఫీ కూడా తాగలేదు ఫ్రెండ్స్. ఆ కప్పు కాఫీ కూడా అది ఆయన అందరి కోసమే తాగారు. ఇంత ఏమనాలి, ఇందాక నేను చెప్పాను జాతీయం చేయటం అని చెప్పేసి, ఇంత దీన్ని పత్రిసార్ తనని తాను ఎంతగా అర్పించుకున్నారో ఆయన్ని చూసి మనం ఏం చెయ్యాలి అనేది మనకి నేర్చుకోవాలి ఫ్రెండ్స్, అనుక్షణం కూడా. ఇవి 4 రకాలైన ఆహారాలు ఫ్రెండ్స్. 4 రకాలైన ఈ ఆహారాలని మనం సమృద్ధిగా ఇచ్చినట్లయితే, ఎప్పుడైతే మనం అందిస్తా ఉంటామో ఇందులో పార్షియల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సమృద్ధితనం అనేది ఇక్కడ లేదు. అదే మనం ఇస్తున్నట్టయితే ఇక్కడ ఉండం, ఈ భూమి మీద మనం ఉంటాం, రావాల్సిన అవసరం లేదు. ఉన్నాము అంటే ఇంకా మనలో ఆ సమృద్ధితనం లేదు అని మనం నింపుకుంటున్నామని అర్థం ఫ్రెండ్స్. లేకపోవటం ఫాల్ట్ కాదు,
మనం నింపుకుంటున్నామని అర్థం. అంతే. ఇది ఈ 4 ఆహారాలు ఫ్రెండ్స్. దీని తర్వాత నేను ఇందాక దేహం గురించి చెప్పాను. దేహానికి అవసరమైనది. తర్వాత దేహి. దేహి అంటే మన లోపల ఏదైతే నివసిస్తూ ఉందో, దేనికోసమైతే ఈ శరీర నిర్మాణం 7 శరీరాల నిర్మాణం జరిగిందో, దేనికోసమైతే ఈ శరీరం భౌతిక ప్రపంచంలో చరిస్తుందో అదే దేహి. దేహం కనిపిస్తుంది. దేహి స్పర్శించాలి మనం. అనుభూతికి అనుభవానికి చెందింది. శివుడు అన్నపూర్ణాదేవిని ఏమడిగారని చెప్తారు? భవతి భిక్షాందేహి. ఎంతో మంది సాధువులు మన ఇంటి ముందుకు వచ్చి ఇలానే అడుగుతారు. భవతి భిక్షాందేహి అని అడుగుతారు. భవతి భిక్షాందేహి అని ఎందుకు అడిగారు? భిక్షాందేహం అని ఎందుకు అడగలేదు? దేహి అని ఎందుకు అడిగారు? ఆ అడగటంలోనే, ఆ చూపించటంలోనే వాళ్ళు అక్కడ ఏం చెప్తున్నారు అంటే, నాకు ఏ ఎక్కడ ఏ అజ్ఞానంలోనైతే నేనున్నానో ఆ అజ్ఞానంను తొలగించి నన్ను జ్ఞాన పథం వైపు నడిపించే ఆ ఆహారాన్ని నాకు అందించు అని అడుగుతున్నారు అక్కడ. భిక్షాందేహి భవతి భిక్షాందేహి. భవతి అంటే ఏదైతే అక్కడ ఈ జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఎక్కడైతే అక్కడ భవరూపంగా ఉందో ఆమె భవతి. భవతి భిక్షాందేహి. భిక్షాందేహి. నాకు ఏదైతే జ్ఞానోదయాన్ని కలిగిస్తుందో ఆ ఆహారాన్ని నాకు అందించు అని అక్కడ అడుగుతున్నారు. మనకి మరి ఎన్నో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఆ నేర్చుకున్నవనేవి మనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? ఇప్పుడు ప్రపంచంలో చూస్తున్నాం ఎన్నో కళలు ఉన్నాయి, ఎన్నో విద్యలు ఉన్నాయి, ఎంతో సాఫ్ట్వేర్ టెక్నాలజీ, హార్డ్వేర్ టెక్నాలజీ ఎంతో ఉంది. మీడియా కి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఏఐ కూడా వచ్చి మన బుర్ర వాడాల్సిన పని కూడా లేదని చెప్పేసి అదే ఇచ్చేస్తుందని చెప్తున్నారు. మరి మన బుర్ర ఎందుకు దేనికున్నట్టు ఇది? మనం ఏం చెయ్యాలి? మనంగా ఒక ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటాము, ఒక హిందీ ఎప్పుడు నేర్చుకుంటాము, ఇంకొక భాష ఎప్పుడు నేర్చుకుంటాము, అన్ని ఏఐ ఇచ్చేస్తే ఈ కారణంగా మేము ఏం చేస్తామంటే, ఒక ఫ్లైయర్ ఇంకొక లాంగ్వేజ్ లో తయారు చేయాలంటే మేము ఏఐ చూడం ఫ్రెండ్స్. ఒక మాస్టర్ ని కన్సల్ట్ చేస్తాం. ఎందుకంటే మాకు ఈ సమాచారం కంటే కూడా మాకు కమ్యూనికేషన్ కావాలి. ఒక మాస్టర్ తో ఆ ఫ్రెండ్షిప్ కావాలి. ధ్యానం ద్వారా మనకి 2 గోళాలు విచ్చుకుంటాయని చెప్పారు సార్. ఒకటి మిత్రగోళం, ఇంకొకటి అనేక లోకాలు ప్లస్ ధ్యానగోళం. ధ్యాన ప్రపంచం ఏదైతే ఉందో, ఆత్మగోళం ఏదైతే ఉందో ఆ ప్రపంచం 2 విచ్చుకుంటాయి అని చెప్పారు మన పక్కన. మరి మాకు ఫ్రెండ్షిప్ కావాలి మనందరికీ కూడా. అంతటి మైత్రేయ బుద్ధుడు వచ్చి మనకు నేర్పించిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి? ఆ మైత్రి కావాలి. కాబట్టి మేము ఏఐ వాడం, చాట్‌జిపిటి మేము వాడం ఇంతవరకు. ఎందుకని అంటే మాకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ కావాలి కాబట్టి, హిందీ కావాలంటే హిందీలో ఉన్న మాస్టర్స్ ని అడుగుతాం. వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేస్తాము. కన్నడం కావాలంటే కన్నడం మన బిందు ఉంది కదా, బిందు చేస్తారు. హిందీ కావాలంటే అపర్ణ మేడం చేస్తారు. ఇలాగా మనకి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేస్తా. మాకు ఇది కావాలి ట్రాన్స్లేషన్ కి అని చెప్పేసి. త్రూ వాళ్ళ ద్వారా వాళ్ళ శక్తి కూడా ఇందులో యాడ్ అవుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఏఐ ద్వారా ఏఐ శక్తి మనకు రాదు. ఏఐకి ఏ శక్తి లేదు. మనిషి ఇచ్చిన మనిషే దానికి శక్తినిచ్చాడు తప్ప ఏఐకి ఏది లేదు. ఇది మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. దీన్ని నేను ఉపయోగించుకోవద్దు అని నేను చెప్పట్లేదు. ఇన్ కేస్ మీ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కానప్పుడు, అది ఎమర్జెన్సీ అయినప్పుడు, ఇంకొక దారి మీకు లేనప్పుడు దాన్ని ఉపయోగించుకోండి. అంతే తప్ప తుమ్మితే తగ్గితే దాన్ని ఉపయోగించవద్దు. మన బుర్ర పిచ్చిపోతుంది ఫ్రెండ్స్, తుప్పు పట్టిపోతుంది. ఇది ఇలాగా మనం మనకి ఏవైతే ఈ ఆత్మకి సంబంధించి, దేహికి సంబంధించి మన ప్రణాళికలు ఉన్నాయో, మనం నేర్చుకోవాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఇండివిడ్యువల్. శివుడు వచ్చేసి అన్నపూర్ణాదేవిని అడిగాడు. కాశీలో అడిగారు, భవతి భిక్షాందేహి అని చెప్పేసి. ఎటువంటి పరిస్థితిలో ఆయన అడిగారు అంటే, అనంత విశ్వం అంతా కూడా కరువుతో అల్లాడిపోతుంది. యుగం, ఒక యుగం సత్యయుగం తర్వాత
యుగాలు మారిపోతా వచ్చినాయి. త్రేతాయుగం, ద్వాపర యుగం, తర్వాత కలియుగం అని. ఒక సందర్భంలో మొత్తం అనంత విశ్వం అంతా కూడా లేదు, ఎక్కడా లేదు, జ్ఞానం లేదు, జ్ఞాన వికాసం లేదు, జ్ఞానం ద్వారా ఆ వికసించడం అనేది లేదు ఎక్కడా కూడా. ఎక్కడా లేనప్పుడు అనేక లోకాల నుండి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈ మనుషుల దగ్గర కూడా ఏమీ లేదు, ఏ జ్ఞానము లేదు. అందుకే ఈ భూమి, ఈ 3 పరిధుల భూమి ఏదైతే ఉందో, ఈ ఉంది లేదు అనే ద్వంద్వ స్థితి ఏదైతే ఉందో అది తన హ్యాండ్ ఓవర్ లోకి తీసేసుకోవటం జరిగింది. మొత్తం సంపూర్ణంగా తీసేసుకోవటం జరిగింది. అందుకే మనం అందరం కూడా ఆ పూజలు, జాతకాలు వీటన్నిటి బారిన ఎందుకు పడ్డామని అంటే, పరిహారాలు వీటన్నిటి బారిన ఎందుకు పడ్డామంటే బికాజ్ ఆఫ్ ద్వంద్వం చేతిలో మనం చిక్కాం కాబట్టి. నువ్వు నేను అనే ద్వంద్వం చేతిలో మనం చిక్కాం కాబట్టి అది లోవర్చుకోగలిగింది, చేజిక్కించుకుంది మొత్తాన్ని కూడా. అలాగా చేజిక్కించుకున్నటువంటి పరిస్థితిలో అంతటి శివుడు కూడా అన్నపూర్ణాదేవి దగ్గరికి వచ్చి అడిగారు, భవతి భిక్షాందేహి, ముందు నాకు తెలియజెప్పు. శివుడు అడుక్కున్నాడు జ్ఞానం కావాలని. మనకేంటి మాయ రోగం? నాకు జ్ఞానం కావాలని మనం ఎందుకు అడగం ఎవరిని కూడా? నాకు డబ్బులు కావాలని అడుగుతాము, అవి కావాలి ఇవి కావాలని అడుగుతాము, ఈ పని చేసి పెట్టు ఆ పని చేసి పెట్టు అంటాము. నాకు జ్ఞానం కావాలి అని మనం ఎందుకు అడగం? మన బుద్ధి అక్కడ చచ్చిపోయింది. ఆయన అడిగారు, భవతి భిక్షాందేహి, నాకు జ్ఞానం ఇవ్వు అని చెప్పేసి అందించినటువంటి జ్ఞానంతో ఆయన అనంత విశ్వాన్నంతా కూడా నింపారు. ఆ నింపినటువంటి లోకాల్లో ఉన్న యుగ యుగాలుగా మనం చేసినటువంటి పత్రిజీ చేసినటువంటి శోధనలు కావచ్చు. నేను ఇంతకు ముందు చెప్పాను, ఆయన శోధించి తెచ్చినటువంటి విద్యయే శ్వాస మీద ధ్యాస. ఎందుకని అంటే భూమి ఉన్న పరిస్థితిలో వీధి లైట్లు చాలవు, ఇంటింటా దీపం వెలగాలి అంటే వాళ్ళున్న చోటనే ఉండి వాళ్ళని తెలుసుకోగలగాలి అంటే ఈజీగా ఉండేది, ఎవరికి వారికి అందుబాటులో ఉండే విద్య కావాలి. హఠయోగాలు, ప్రాణాయామాలు, అడవుల్లోకి వెళ్తాలు, హిమాలయాల్లోకి వెళ్తాలు జమానా అయిపోయింది. చెలేగయ్యావు జమానా. ఇప్పుడు అంత తక్కువ మంది చాలరు, ఎంత ఎక్కువ మంది కావాలి అంటే ఎలా అని ఆయన శోధించి తెచ్చిన విద్య, ఆయన సంపద, ఆయన ఖజానా శ్వాస మీద ధ్యాస మనకు అందించింది కాబట్టే ఆయన అందరికీ పంచగలిగారు ఫ్రెండ్స్. ఆ దాని ద్వారా ఆయన అందించినటువంటి దాని ద్వారా ఎంతమంది గురువులు భూమి మీద ఆ సాధన చేసి మరి అనంత విశ్వంలో నిండిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జ్ఞానాన్ని, అన్నపూర్ణాదేవి ద్వారా జ్ఞానాన్ని అందుకుంటున్నటువంటి వాళ్ళే. ఆ అన్నపూర్ణాదేవి ఆమె ఎలా ఉంటుందో నేను చూడలేదు. పత్రిసారి ఒకసారి అన్నారు, శివుడు ఎంత ధ్యానం చేశారో ఈమె అంత ధ్యానం చేసింది. శివుడికి ఎంత పెద్ద థర్డ్ అయి ఉందో ఈమెకి అంత పెద్ద థర్డ్ అయి ఉందో చెప్పారు. ఎంత పెద్ద థర్డ్ అయి ఉన్న నేనే శివుడిని ఎప్పుడూ కూడా నేను దర్శనం చేసుకోలేదు. అన్నపూర్ణాదేవి ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకు కనిపించిన శివుడు, నాకు కనిపించిన అన్నపూర్ణాదేవి పత్రిజీ ద్వారా మాత్రమే నేను చెప్పాను. పత్రిజీ ద్వారా మాత్రమే. ఎందుకంటే నా కడుపు, నా మనసు, నా బుద్ధి, నా ఆత్మ అన్నింటినీ కూడా నింపింది, సంపూర్ణం చేసింది. ఎస్, నువ్వు ఇది అని తెలియజెప్పింది. నీది ఈ స్థాయి, నీ స్థాయికి తగినట్లుగా నువ్వు ప్రవర్తించు. బిహేవ్ లైక్ ఏ మాస్టర్, బిహేవ్ లైక్ ఏ గాడ్, లివ్ లైక్ ఏ గాడ్ అని, బీ విత్ యువర్ ఫ్రెండ్స్ అని ఇవన్నీ కూడా నాకు ఆయన తెలియజెప్పింది, వచ్చింది పత్రిజీ ద్వారానే. అందుకే నేను ఆయన్నే అన్నపూర్ణాదేవి అంటున్నాను ఫ్రెండ్స్. ఈ నవరాత్రుల సందర్భంగా ఇంతకంటే మరి నాకు పూర్ణాదేవి గురించి ఏమీ తెలియదు. నాకు తెలిసిందంతా ఇదే. మరి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి పరియూ ఛానల్ సరితా మేడం గారికి, దీన్ని ఓపికగా విన్నటువంటి మీకు అందరికీ కూడా
థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మమ్మకి, నాగశ్రీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని సంకల్ప జ్ఞానం చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.